నమస్తే అన్న. నమస్తే అన్న. ఏ ఊరు మీది? అన్న నా పేరు బషీర్ అన్న. హంప గ్రామం మధ్యకెర మండలం కర్నూలు జిల్లా. ఓకే. మేము ఈ ప్రతిభ బయోటెక్ వాళ్ళది కొకోలి అవని పొడిమి కింద భూమిలో ఇస్తామన్న. తర్వాత డ్రిప్ ద్వారా లారా ఫ్లోరా జూకా తెరా అమ్ము అవి 4 ప్రోడక్ట్లు కూడా డ్రిప్ ద్వారా వాడుతూనే ఉన్నాము. స్ప్రేయింగ్ లో కూడా ఫ్లోరా వాడాం. ఓకే. లారా వాడాం. ఓకే. జూకా కూడా వాడాం. ఓకే. దాని రిజల్ట్ బాగుంది. ఎన్ని రోజులతో దశ నుంచి వాడుతా ఉన్నారు ఇవి? అలా మేము 40 డేస్ నుంచి స్టార్ట్ చేసాం. 40 డేస్ నుంచి ఇవి మొత్తం ఇవే ఎక్కువ ప్రతిభ వాళ్ళవే. ప్రతిభ వాళ్ళే కొకోలి అవని పొడిమి. ఓకే. ఎక్కడ తెచ్చుకుంటున్నారు? తర్వాత అన్న వెంకటేశ్వర లక్ష్మీ వెంకటేశ్వర దగ్గర మొత్తం అన్ని ప్రోడక్ట్లు దొరుకుతుండడంతో అన్న దగ్గరికి పోయి వాడుతున్నాం అన్న. అక్కడ తెచ్చుకుంటున్నారు ఆదోనికి వెళ్ళి, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫర్టిలైజర్ లో. ఓకే. బాగున్నాయా రిజల్ట్ ఇవి? బాగున్నాయి. ఎందుకు దేనికోసం చెప్తున్నారు అంటే ఇవి ఏ విధంగా చెప్పు? ఎందుకంటే స్ప్రేయింగ్స్ ఓకే, కానీ ఇవి గ్రాన్యువల్స్ రూపంలో చాలా కంపెనీలు ఉన్నాయి, ఇప్పుడు రకరకాల కంపెనీలు ఉన్నాయి. ఇవి బెస్ట్ రిజల్ట్ ఉన్నాయా? అవునవును అన్న. మేము మామూలుగా అయితే ఎరువులు ఎక్కువ బస్తాలు వేసాం, 20 బస్తాలు 30 బస్తాలు వేసాం, ఎకరాకు 10-15 వేసాం. ఓకే. కానీ ఈ కొకోలి అవని పొడిమి వేయడం వల్ల బస్తాలు ఎక్కువ అవసరం లేదు. ఓకే. అవి దానివల్ల న్యాచురల్ గా ఆర్గానిక్ ప్రోడక్ట్ అని విన్నాము, దాని నుంచి అదే వాడతాం ఎక్కువ. ఓకే. న్యాచురల్ గా వస్తుంది కొకోలి గానీ అవని గానీ పొడిమి. అవి 2 అవని చేస్తున్నాము, ఒక కొకోలి 2 పొడిమి, 1 ఎకరా డోస్ గా చేసుకుని భూమిలోకి ఎత్తుతున్నాము. ఓకే. మొత్తానికి అయితే ప్రతి రైతు వాడుకోదగ్గ ఫర్టిలైజర్ ఇదైతే ఖచ్చితంగా వేరే విధంగా పనిచేస్తుంది అన్న. ఫ్లోర్ ఏ విధంగా జూగా కొద్దిగా ఏమంటే ఫార్మర్ మా ఏరియా అనేది కొన్ని ప్రతిభ చాలా మంది తెలియదు ఆదో ఏరియా. ఎందుకంటే మేము ఇస్తే ఫ్లోరా ఏం పని చేసింది అలా? ఫ్లోరా వచ్చేసి ఏం పని చేసింది అలా? ఫ్లవరింగ్ కోసం ఫుల్ ఫ్లవరింగ్ కావాలంటే ఫ్లోరా కొట్టాలి ఖచ్చితంగా. తేరా వచ్చేసి ఫస్ట్ తేరా చెప్పండి, ఏం కావాలి? ఫస్ట్ తేరా చెట్టు పెరగడానికి, తేరా వచ్చేసి పెరుగుదల రావడానికి, ఫ్లోరా వచ్చేసి ఫ్లవరింగ్ కి, ఇది లారా వచ్చేసి కాయ సైజ్ రావడానికి. లారా వచ్చేసి కాయ సైజుకి. ఒకటేమో తేరా గ్రోతింగ్ రావడానికి, ఫ్లోరా ఏమో ఫ్లవరింగ్ స్టేజ్ లో, లోరా అయితే మీడియం సైజులో చెట్టు కాయ బాగా రావడానికి, అవుటన్ రావడానికి. పొడిమి గానీ కొకోలి గానీ అవని భూమిలో ఎత్తుదామన్నా దాని నుంచి కూడా చెట్టు ఎగురు వస్తుంది, వేపుగా పెరుగుతుంది, సైజ్ వస్తుంది. పొడిమిలో కూడా పొటాష్ శాతం ఉంటుంది కాబట్టి కాయ సైజ్ వస్తుంది. జూకా కూడా అది కూడా సైజుకేనా? దాంట్లో కూడా అన్ని ఉంటాయి, న్యూట్రియన్స్ కూడా ఉంటాయి, న్యూట్రియన్స్ ఉంటాయి, కాల్షియం, మెగ్నీషియం, జింక్ అన్ని ఉంటాయి. ఓకే. ఓకే. నత్రజని, భాస్వరం తో పాటు ఇవి కూడా ఉంటాయి. ప్రతి రైతు వాడొచ్చా? ఓకే. ఓకే. అనుకూలమైన రేట్లోనే ఉన్నాయి ఇవి? మంచి బాగున్నాయి. ఓకే. అలా రేటు సమస్య కాదన్నా, రిజల్ట్ ఉంటే ఖచ్చితంగా వాడాలి. రిజల్ట్ బాగుండాలి. ఓకే. ఓకే. మొత్తానికి అయితే థ్యాంక్ యూ అన్న. మరి రైట్, అది మొత్తానికి ఇదేనండి వీడియో.